హాయ్ నమస్తే అండి. అనువంశిక ఆయుర్వేదం యూట్యూబ్ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. చాలా కాలంగా నా వీడియోలు చూస్తున్నారు, ధన్యవాదాలు. చక్కటి సలహాలతో సందేశాలతో నాకు ఫోన్ చేస్తున్నారు. నేను ఇచ్చే సలహాలతో వాళ్ళు చక్కగా పాటిస్తున్నారు, ధన్యవాదాలు. ఈరోజు అన్నిటికీ ఔషధాలు చెప్తున్నారు మనోళ్ళు, కానీ నడుములో పూసలు L1, LC, L3 వీటికి సమస్య పరిష్కారానికి చెప్పట్లేదు, ఎవరు చెప్పట్లేదు. నడుములో ఈ పూసలు మనం పొరపాటుగా కింద పడ్డం, రాళ్ళు బరువులు ఎత్తుతూ లేదా నీళ్ల బిందువులు అలా పైకి ఎత్తుతూ అలా నడుములో పట్టేసుకోవడం, అప్పటికేదో జెండు బామం ఏదో పూసుకోవడం, ఆ సమస్య సరిపోదు, ఇక మొదలవుతుంది. రాను రాను రోజుల్లో ఆ కీళ్ళలో గ్యాప్ వచ్చి అందులో మాంసమే పెరిగి ఇక నరకం. నిలబడలేరు, కూర్చోలేరు, జర్నీ చేయలేరు, ఏ పని చేయలేరు. చెప్పుకోవడానికి బాధ, ఉండడానికి బాధ. వీటికి పైపూతగా చక్కటి రెమెడీతో మీ ముందుకు వచ్చాను. వాటి కోసం ఆయుర్వేదిక్ మూలికల షాప్లోకి వెళ్ళి నిమ్మగడ్డి నూనె, నీలగిరి తైలం, నిమ్మగడ్డి నూనె, నీలగిరి తైలం, వాటిలో స్వచ్ఛమైన కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె. కొబ్బరి నూనె దొరకకపోతే ఒరిజినల్ నువ్వుల నూనె తీసుకోండి. ఈ మూడు కలిపి కాస్త హీట్ చేయండి. హీట్ చేసి ఎక్కడైతే మీకు ఆ నడుము నొప్పి, కీళ్ళ నొప్పి, కీళ్ళల్లో గ్రీసింగ్ అయిపోవడం, దామ నడిస్తే మోకాళ్ళు కిట్ 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 శబ్దం రావడం, నడుము పట్టేయడం, అలా కూర్చొని లేవగానే లేవలేరు, అలా ముసలోళ్ళ మాదిరి కూర్చుంటారు. బోర్ల పట్టుకొని ఈ యొక్క నిమ్మగడ్డి తైలం, నీలగిరి తైలం, నువ్వుల నూనె మూడు కలిపి గోరువెచ్చగా చేసి అక్కడ పూస్తూ ఉండండి. కొద్దిగా గట్టిగా రుద్దుకోకుండా అలా పూస్తూ ఉంటే ఖచ్చితంగా ఆ మాంసము కరుగుతుంది. ఎప్పుడైతే ఆ మాంసము కరిగిందో ఆ గ్యాప్ ఫిలప్ అయిపోతుంది. ఇది నిజం. చాలా మందికి ఇచ్చాను, చాలా మంది వచ్చి మా దగ్గర దాన్ని సెట్ చేసుకొని పోతుంటారు. మీరు కూడా రావచ్చు, అవసరమైన వాళ్ళు రావచ్చు. ఒక 2 days నా అబ్జర్వేషన్లో ఉంటే ఎక్కడైతే మీ ఆ కీలు జారినదో ఆ కీలును అలా కూర్చోబెట్టి మీకు శుభ్రంగా ఆ సమస్య పరిష్కరించి నేను పంపించగలను మీకు రిటర్న్. లేదా ఇదే ప్రక్రియని మీరు తయారు చేసుకొని నాకు ఫోన్ చేసి గురుగారు ఎలా చేయాలంటే నేను మళ్ళీ మీకు చెప్పగలను. ఇలా చేసుకొని మీరు ఆరోగ్యవంతులైతారని ఆశిస్తున్నాను. షేక్ నబీ రసూల్, అనంతపురం జిల్లా, ధర్మవరం. జై హింద్.